ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తాకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకు వస్తే 1.5 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరు విజయం ఎప్పుడు తెలిసిందంటే, నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వం ఇస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత అంటే అంత పోరాట పట్టి ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్డు మీద నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది కోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడంలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇక్కడ రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు డబ్బులు లేవు ఏ అకౌంట్స్ లో కూడా, కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను కంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించేవి కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుని నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాలకి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు, ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమే పింఛాడం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుంది కూడా వదిలేశారు. నాకు నిజంగా ఆ రోజున ఎంత మంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే, నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థన మీ వల్ల ఈ రోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పంచకే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడు అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీ అంటే ఇదే. ఆవిడ క్లీన్ గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బది, గత ప్రభుత్వ నాయకులది మన డబ్బది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బది. ఆ డబ్బులు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉదయం మనకు ప్లే గ్రౌండ్ లేదు మనకి. అది కనీస ధర్మం కదా మనకి. స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరకత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్ని సెంట్లు సార్ చెప్పి 8, కరెక్టే కదా. పంచాయతీ నేను అనుకున్నాను, ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలను చెప్పండి.
బిల్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎన్ని సెంట్లు ఎన్ని గజాలు 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం, హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంతం ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరి చెప్తాను, కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడని చెప్పండి, అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా, క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయండి. చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు ఆటలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఈ గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరు కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతవైపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి అంటే, దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు కనుక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఈ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అసలు నాకు కొంచెం దాతలు ముందుకు. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4000 ఎకరాలు మామిడి పంట, 3000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరుపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కోడూరుని మనకి పండ్ల రాజధాని బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీకు ప్రతి పంచాయతీ శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతివృత్తులు ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలో చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరువారిపల్లికి కానీ మన రైల్వే కోడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత. దీన్ని ఎలా తీసుకెళ్ళవు? ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి? మన మైసూరువారిపల్లికి పంచాయతీ ప్రత్యేకత. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ సభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా, ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు
అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు. ఇందాక నేను మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలా దానికి అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా ముఖ్యంగా మీరు చేతులు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే చెప్పి డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం, వాళ్ళకి కాంట్రాక్టర్ అవ్వడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు. లేదంటే మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లకి ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు, మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి, అది పోవాలి. నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, చేసిన ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావులో ఉంది. పంచాయతీ మైసూరువారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకోండి. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారపోస్తారా? మీకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగింది ఏది కావాలని మీకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మటుక రోడ్ల మీదకొచ్చి మాట్లాడి మొత్తం సమూలంగా మారిపోతాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క ధనాహజారి నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలీగా సిద్ధమవుతుంది. స్వయం పోషణ పంచాయతీ, స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నాం. గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు ప్రతి గ్రామం ఇక్కడ కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతున్న తల్లిదండ్రులు, పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోకున్నాం ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక్క మగతను అంటే ఒక పురుషుడు అడగలేదు ఈ రోజు దాకా, కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. ఆగిపోతే ఈ దేశమే ఆగిపోతుంది, ప్రపంచమే ఆగిపోతుంది. అలాంటి నారీ శక్తికి నేను అర్పిస్తున్నాను. మీరు ఇచ్చారమ్మ ఈ రోజున వెంకటలక్ష్మి, మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరు ఇచ్చారు. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు రాయలసీమ నుంచి. వలసలు ఆగటానికి, మన రాయలసీమని చేయడానికి, వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధిగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చెయ్యాలి, దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మైసూరువారిపల్లిలో హెల్త్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూమి లేకపోతే ఇందాక ప్లే గ్రౌండ్కి అడిగి ఎవరైనా స్థలాన్ని డొనేట్ చేస్తే వారికి గౌరవం ఇచ్చేలాగా వారికి గుర్తింపు వచ్చేందుకు తీసుకెళ్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి విద్యార్థి ఆడుకోవడానికి ఎట్లా చేయాలి, మనకి స్కూల్ గ్రౌండ్ బాధ్యత కూడా తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఇందాక మన మైసూరువారిపల్లిలో ఖరీఫ్లో వేస్తున్నాం, దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ రావట్లేదు అని చెప్పారు. ఇన్సూరెన్స్ కేవలం ఉంది కాబట్టి గ్రామ సభలు చర్చించి తీర్మానించిన విధంగా ఈ అరటి పండుని రబీ నుండి ఖరీఫ్కి మార్చే బాధ్యతను, అలాగే ఇన్సూరెన్స్ అమలయ్యత్వానికి కలెక్టర్ గారు నేను కోరుకుంటాను, వారు మీరు నివేదిక పంపిండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాన్ని అలాగే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి చెప్తా ఉన్నారు, భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు, గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాం, ఎవరికైతే గొడవలు ఉన్నాయో
అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గన్నులు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు, బీటెక్లు చదివి ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకు ఏం చెప్పారు? 70% స్థానికులకి ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదు అని కాదు, కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70%, 30% ఇస్తాం, ఎంతో శాతంగా నాకు తెలియదు, కానీ దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా అది వెరైటీస్ లో కానీ లేదన్నలో కానీ ఏదైనా సరే ముందు స్కిల్స్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి. దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒకటి చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు. వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మనం ఉపాధి లభించట్లేదన్న కోపం మంచి. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరం మా డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దృష్టికి సీఎంఓ ఆఫీస్ దృష్టికి ముందుకు తీసుకెళ్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకు 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫోన్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది కావాలి అంటే అడగాలి. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబిఎం బోర్డు నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి. తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞత. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తాను, మీరు ఇవ్వండి, ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తూ తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో మధ్య నీకు ఏదైనా కావాలంటే అడగండి, ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా ముందుకు వస్తారు. నేను నమ్మను పదాలు. భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది. అందరూ అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టిన అందరూ ఒకే ఉంటుంది. అలాగే కొద్దిమందికి
ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు. ఆ గృహాలను కూడా ఏర్పాటుని దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి ఇది స్పందికి పెట్టామంటే భవిష్యత్తులో ఇది సెల్ఫ్ దీనికి ఇదే పరిపాలన చేసుకునే స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా, అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం, ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా మన 112 పంచాయతీల్లో వేరే చోటకి వెళ్లకుండా, అంటే ఇక్కడే సైబర్ నెట్ గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కల్పన, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా డిజిటల్ భారత్ వైపు మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఇది విద్యార్థులకి విజ్ఞానికి భాష అడ్డంకి కాకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా 2.7 లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు. మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంగా చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ ని సంపూర్ణంగా అమలు పరుస్తాం. కలెక్టర్ గారు కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు. 50% మహిళా జనాభా మన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో 50% మహిళలు. ఈ దేశ రాష్ట్రపతి అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడ భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే ఈ దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రతి సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవంటది, ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. వెంకటలక్ష్మి గారిని గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా, మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానికతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకు ముందుగా వాటిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.